ఇలా మీరు మహిళా ప్రెసిడెంట్‌గా వచ్చే మొదట మరి మీరు ఏం చేసేవారు? ఏ విధంగా మీరు మీ కార్యక్రమం నిర్వహించారో చెప్పండి? అంటే మేము యాక్చువల్ సాఫ్ట్వేర్ అంటే మా హస్బెండ్ కూడా సాఫ్ట్వేర్ అండి. సో యూఎస్ వెళ్ళాలనుకున్నాము. అనుకోకుండా ఆయనకు కొంచెం ఆధ్యాత్మిక కార్యక్రమాలు అవన్నీ చాలా ఇంట్రెస్ట్. యూఎస్ వెళ్ళాలన్నా మన స్వదేశీ ఉత్పత్తులు అట్లా కొంచెం ఆయనకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఆయుర్వేదమైనా ఏదైనా అనేసి వీసా వచ్చినా కానీ తను వెళ్ళలేదు. మా ఇద్దరికి జాబ్ వచ్చినా మేము వెళ్ళకుండా ఇక్కడే ఉండిపోయామన్నమాట. ఇక్కడ సత్యంలో ఇంకా అన్ని మెయిన్ కంపెనీస్లో చేశారు. మా ఓన్ సాఫ్ట్వేర్ కంపెనీ కూడా పెట్టుకున్నాము. మాకు ఫస్ట్ నుంచి అయినా ఆయన సత్యంలో ఉన్న స్ట్రీట్ చిల్డ్రన్ది సోషల్ సర్వీస్ అట్లా చేసేవాళ్ళు అనమాట. ఇక మేము నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ అలా చేస్తూ మేము హెల్త్ క్యాంప్స్ కూడా చాలా నిర్వహించాము. ఇక కరోనా టైంలో కొంచెం ఎక్కువ అంటే మాకు అనిపించింది అనమాట, ఇంత ట్రబుల్ అవుతున్నాం కదా, మనం ఇంట్లో ఇంతమంది ఉన్నా కానీ ఒక చిన్న ప్రాబ్లం వస్తే అదే కరోనా వచ్చిన వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు అనేసి మేము స్టార్ట్ చేసామన్నమాట. ఫుడ్ ఇవ్వడము అట్లా చేస్తూ మెడిసిన్స్ కూడా కొంతమందికి సప్లై చేసాము. ఇప్పుడు మా దగ్గర పనిచేసాము. మాకు అనిపించింది మనం ఇంత రూమ్లో ఉంటున్నాము, వాళ్ళకి ఎంత ప్రాబ్లం అవుతుంది అని. వాళ్ళకు కూడా మేము రావద్దని చెప్పేసి వాళ్ళకు ఫుడ్ ఇవ్వడము, గ్రాసరీస్ కానీ అందరికి చాలా మందికి, అంటే మా కింద కాంపౌండ్ లో మొత్తం అసలు బియ్యం కొంతమంది వేరే వాళ్ళు కూడా ఇచ్చారు. అట్లా పెడుతూ అన్ని గ్రాసరీస్ మొత్తం వెజిటబుల్స్ అట్లా ఒక మొత్తం మా కాలనీస్ మొత్తం ఒక హైదరాబాద్ మొత్తం మేము అప్పుడు పంచామన్నమాట. అంటే మీరు ఇలా